my channel Hema Hangama and welcome to Big Boss 8 series and episode number 26. Okay, no 27. So 27 లో ఏం జరిగింది అంటే అక్కడ ఏం జరిగింది అన్నట్టు ఏం అనిపించలా. సొల్లు చికాకు తెప్పించింది అనమాట. ఇన్ని ఎపిసోడ్లు చూస్తున్నా కదా, అరే 25 ఎపిసోడ్ ఫినిష్ చేసుకున్నారు, ఇక నుంచి బాగుంటుందేమో అనుకున్నా. 26, 27 ఎపిసోడ్స్ రెండు రొట్టకే రొట్ట. ఎవరన్నా ఒక సభ్యుడిని తీసేయమంటే క్యాపబిలిటీ ఉన్నవాడిని నిఖిల్ తీసాడు, ఎవరిని నబిల్ని తీసాడు. ఆ తర్వాత అంట ఏదో గోల్డెన్ బ్యాండ్ అంట, అసలే మణికంటనే ఎవరో కన్సిడర్ చేయట్లేదు. ఆడ గోల్డెన్ బ్యాండ్ తీసుకుని సీతు క్లాన్లోకి వెళ్ళాడు. అది లాస్ట్లో జరిగింది, ముందు చెప్పేస్తున్నాను. ఆ తర్వాత సోనియా డిస్కషన్స్ పెడుతుంది, ఏంటి సీతు తీసుకోలేదు, వాయిస్ రైజ్ చేస్తే సీతు తీసుకోలేదు, ఏజ్ పరంగా చిన్నది కదా. నువ్వు ఏమైతే చెప్తున్నావు సోనియా, అవన్నీ నీ గురించి నువ్వు వేరే వాళ్ళు చూపించి చెప్తున్నావు అన్న ఫీలింగ్ అయితే బై సీయింగ్ అన్ ఆడియన్స్ మాకు అనిపిస్తుంది. హౌస్ అందరిది ఒకటే డిసిషను, నిఖిల్ క్లాన్లో వాళ్ళు ముగ్గురు మాత్రమే చేసుకుంటారు, వాళ్ళు ముగ్గురు డిసిషన్ తీసుకుని చేసుకుంటారని చెప్పి ఏదైతే చెప్పడం జరిగిందో అది మేము అందరం ఏకీభ్రవిస్తామన్నమాట. వి ఆల్ విల్ యాక్సెప్ట్. అదే జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నీ మాటే నెగ్గాలి, నువ్వు ఏది చెప్తే అదే వాళ్ళు వినాలి. ఫుడ్ సంబంధించి కూడా, అరే నాకు ఆకలిస్తుందో మీరు వచ్చేయండి తినేయండి అంటే వాళ్ళు వచ్చి తినేయాలి. ఎవ్రీథింగ్ గోస్. ఇంకేం చేయాలి అర్థం కాక నేను అంతా లవ్ ట్రాక్లు వేసుకుంటూ కూర్చున్నాడు అనమాట. బిగ్ బాస్ కూడా ఏం చేస్తాము, ఎన్ని గేమ్లు ఇస్తాము, చికాకు ఉందనుకున్నాడు ఏమో, మరి నాకు అర్థం కాదు. ఓన్లీ ఎవరి కోసం ఏమన్నా పాట పాడండి, ఈ పాటను ఎవరి కోసం డెడికేట్ చేస్తారంట. ఓయమ్మో, ఆ పాట విష్ణుకి డెడికేట్ చేస్తా అన్న కాడి నుంచి విష్ణు ఇంకా చూడాలి తనలో ఉన్న ప్రేమికురాల్ని తట్టి మరి లేపుతుంది అనమాట. పృథ్వీ మీద విరగదీసి కన్సర్న్ మామూలు చూపించట్లేదు. పోన్లే ఉన్న ఏదో ఒక సీజన్లో ఏదో ఒక ప్రేమ జంట ఉంటుంది కదా, ఈ సీజన్లో ప్రేమ జంట అనుకోవచ్చు. బట్ ప్రేరణ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే విష్ణు చూపిస్తుంది, బట్ పృథ్వీ ఎంజాయ్ చేస్తున్నాడు, అటెన్షన్ అన్నట్టు చెప్పాడు. యాజ్ యూజువల్ 9కే ఎక్కడ గేమ్లో కనపడలేదు. ఇంకా నిన్న జరిగిన గేమ్లో ఏంటంటే ఒకరినొకరు లిమిటేట్ చేయడం జరిగింది. అది చాలా రొట్టగా అనిపించింది, చాలా వర్స్ట్గా అనిపించింది. అదంతా చూసాకంట సోనియాకి హౌస్ అంతా మా మీద ఎంత అటెన్షనో, మేమంటే ఎంత ఇదో, ప్రతి ఒక్కరు మా గురించి ప్లే చేయడానికే చాలా ఇదిగా ఉన్నారని చెప్పేసి తెగ మురిసిపోతుంది. అదేంటో నాకు అర్థం కాలేదు. మళ్ళీ టాస్క్ ఇవ్వడము, సౌండ్ గుర్తుపెట్టుకుని, ఇవన్నీ లాస్ట్ సీజన్లో జరిగిన గేమ్సే, కొత్తగా ఈ సీజన్లో ఏమీ లేదనమాట. కాకపోతే ఏంటంటే స్విచ్ చేసుకునే ఆప్షన్ మణికంటకు దొరకడం, అదొకటే నేను ఎపిసోడ్లో జరిగింది. సో ఉన్నంత వరకు అయితే నిఖిల్ యాజ్ ఫర్ యాజ్ ఇప్పుడైతే చాలా వర్స్ట్ డిసిషన్స్ తీసుకుంటున్నాడు. ఓన్లీ సోనియా అండ్ పృథ్వీ వీళ్ళతో ఇది చేసుకుని ఈ డిస్కషన్స్ తీసుకోవడం వల్ల చాలా చిరాగ్గా అనిపిస్తుంది అనమాట. గేమ్స్ కూడా కొత్త వస్తే బాగుంది అనిపించింది. 9క కూడా ఫ్లిప్ గేమ్ ఆడుతుందని అనిపించింది నాకైతే. సో అది నిన్నటి ఎపిసోడ్, 27th ఎపిసోడ్. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్ ఎపిసోడ్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమా హంగామా. అరే చెప్పురా. అరే అదేరా ఇందాక చెప్పమని చెప్పే కదా. ఏది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కదా, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే తెలుసుగా